హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు వెలువడిన అన్ని పత్రికల్లోని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించింది. న్యూస్ చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండటం, భారత సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు అయితే వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లడం, సన్నద్ధకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షకు ఎక్కువ మంది రాసేందుకు అవకాశం అయితే కల్పించాలని అభ్యర్థులు అయితే అభ్యర్థిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్స్కి సంబంధించింది. కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించిన ప్రభుత్వం. నెలకు వేతనం 50,000. మార్చి 10న జాయినింగ్ ఆర్డర్స్ అందజేత. వాటిని వైద్యాధికారులకు అందించి విధుల్లో చేరిన ఉద్యోగులు. సీఎం వైఎస్ జగన్కు హెల్త్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు. వైద్య ఆరోగ్య శాఖలో ఇన్నాళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులైతే నింపింది. వారికి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించింది. దీంతో వారి జీవితాల్లో కుటుంబాల్లో సంతోషం అయితే వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు 5,000 వేతనాలు విధుల్లో చేరారు. 2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరీ అయితే చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం 25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏమాత్రమైతే పట్టింపు చేసుకోలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల వేతనాలు భారీ స్థాయిలో అయితే పెంచింది. 25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్ ఏకంగా 32,460కు పెంచారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం అయితే రెగ్యులర్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మంది రెగ్యులైజేషన్ ఆర్డర్లు అయితే అందజేశారు. దీంతో సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్ద వెళ్లి వాటిని అయితే అందించారు. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు అయితే తినిపించుకుంటూ ఆనందం అయితే వ్యక్తం చేశారు. వీరందరూ నెలకు సుమారు 50,000 వేతనం అయితే అందుకోనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 10th మూల్యాంకనానికి సంబంధించింది. మొదలైన 10th మూల్యాంకనం మొత్తం 47,88,738 జవాబు పత్రాలు వాల్యుయేషన్. ఈ నెల 8 నాటికి ప్రక్రియ పూర్తి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం అయితే ప్రారంభమైంది. ఇందుకోసం 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను అయితే ఏర్పాటు చేసి విద్యాశాఖ అవసరమైన సదుపాయాలను కల్పించింది. 47,88,738 జవాబు పత్రాల వాల్యుయేషన్ కోసం 25,000 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించింది. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు సగటు 40 జవాబు పత్రాలను మాత్రమే కేటాయిస్తారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను 8 రోజుల్లో పూర్తి చేసేలా విద్యాశాఖ అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఏడాది అనుభవాల రీత్యా 6 చోట్ల వాల్యుయేషన్ సెంటర్లను అయితే మార్చారు. ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో వాల్యుయేషన్ సెంటర్లో సుమారు 2,000 మంది ఉపాధ్యాయులు విధులను అయితే నిర్వర్తించేవారు. దాంతో స్థలాభావ సమస్యతో ఇబ్బందులు తలెత్తేవి. ఈ ఏడాది మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడంతో ఒక్కో సెంటర్లో గరిష్టంగా 900 మంది వాల్యుయేటర్లు అయితే లేరు. దాంతో ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు ఆస్కారం అయితే ఏర్పడింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తుల గడువు పెంపు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువునైతే పొడిగించినట్లు ఏపీ గురుకులం సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు సోమవారం అయితే ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 5 నుంచి 8 తరగతులలో మిగిలిన సీట్లు ఇంటర్ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించి ఏపీఆర్ సెట్ 2024, ఏపీఆర్ జేసీ అండ్ డీసీ సెట్ 2024లకు దరఖాస్తు గడువు ఈ నెల 5వ తేదీ వరకు అయితే పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోపు aprs.apcfss.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నరసింహారావు అయితే సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్కి సంబంధించింది. ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల. మే 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 10 నుంచి పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలు, అనుబంధ కళాశాలలు పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి శశిభూషణ్ రావు అయితే తెలిపారు. మే 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం సెట్ చైర్మన్ ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డితో కలిసి విశాఖలో విడుదలైతే చేశారు. ఈ సందర్భంగా శశిభూషణ్ రావు మాట్లాడుతూ ఓసీ అభ్యర్థులకు 850, బీసీ అభ్యర్థులకు 750, ఎస్సీ ఎస్టీ వికలాంగుల విద్యార్థులకు 655 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని తెలిపారు. మే 5 నుంచి 15 వరకు 500 అపరాధ రుసుముతో, మే 16 నుంచి మే 25 వరకు 1000 రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లు చెప్పడం జరిగింది. తమ దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే 27 నుంచి 29 వరకు అభ్యర్థులు సరిచేసుకునే అవకాశం అయితే కల్పిస్తామని తెలిపారు. మే 31 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నుంచి 14 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలపడం జరిగింది. పూర్తి వివరాలకు ఏపీ పీజీ సెట్ వెబ్సైట్ని అయితే సందర్శించాలని పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎంలో ఎంటెక్ అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల్లో సృజనాత్మకత పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2023-24 సంవత్సరానికి గాను ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంటెక్ అడ్మిషన్లు అయితే ప్రారంభించినట్లు వర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య వై శివశంకర్ తెలిపారు. ఎంటెక్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనం కింద 100% ట్యూషన్ ఫీజు మినహాయింపుతో పాటు ఏడాదికి 72,000 వరకు స్టైఫండ్ అయితే అందిస్తారన్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కోర్సులో అందుబాటులో ఉన్నాయన్నారు. సిఎస్ఈలో డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయని తెలపడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో విఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్పెషలైజేషన్ కోర్సులు, మెకానికల్ ఇంజనీరింగ్లో థర్మల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయని తెలపడం జరిగింది. ఎంటెక్ అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు 10వ తరగతి ఇంటర్ యూజీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైతే ఉండాలి. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అయితే అడ్మిషన్లు జరుగుతాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూన్ నెల ఆఖరులోపు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు చేసుకోవాలని తెలపడం జరిగింది. వీటిపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ డిస్ప్లే చేసిన ఫోన్ నెంబర్లను అయితే సంప్రదించాలని శివశంకర్ అయితే సూచించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయిశ్రీ దాస్ వర్మ 2024 మార్చి 29న బాధ్యతలైతే స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో అయితే కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్గా జోయిశ్రీని ఇజ్రాయెల్ అయితే నియమించింది. వర్మ కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్స్కు డైరెక్టర్గా అయితే వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే తేజస్ MK1A శ్రేణిలో రూపొందించిన యుద్ధ విమానం LA5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా అయితే పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. 2024 మార్చి 28న బెంగళూరులోని HAL సంస్థ ప్రాంగణంలో ఈ ప్రయోగం అయితే నిర్వహించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ నిర్వహించిన రాకెట్ స్టేజ్ 2 పరీక్ష అయితే విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా 2024 మార్చి 28న ఈ ప్రయోగం అయితే నిర్వహించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 డిసెంబర్ నాటికి 160.69 లక్షల కోట్లకు చేరాయి. 2023 సెప్టెంబర్లో ఇవి 157.84 లక్షల కోట్లుగా అయితే ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ 2024 మార్చి 28న ఈ వివరాలు అయితే వెల్లడించింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.